సార్ కొంచెం అడ్రైజ్ సార్. పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా మన ఆర్మూర్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఇప్పటిదాకా ఆర్మూర్లో 180 మంది, అట్లానే పాలకొండలో 100 మంది దాకా వచ్చారు. అట్లానే నిజామాబాద్లో కూడా పెట్టడం జరిగింది, నిన్న బోధనలో జరిగింది. ఈ అమరవీరుల వారోత్సవాలు అమరులను గుర్తు చేసుకోవడానికి ఒక మంచి అవకాశం. అందులో భాగంగానే తెలంగాణ పోలీస్ వేరియస్ యాక్టివిటీస్, బైక్ ర్యాలీలు కానివ్వండి, కొవ్వొత్తుల ద్వారా ర్యాలీలు కానివ్వండి, ఇట్లాంటి అమరవీరు వ్యాసరచన పోటీలు, రక్తదాన శిబిరాలు ఇట్లాంటివి అరేంజ్ చేస్తున్నాయి. వీటి ద్వారా మనం అమరవీరుల త్యాగం గుర్తు చేసుకుంటూ వాళ్ళు చేసిన త్యాగం వృధాగా పోలేదు, మనం అందరం వాళ్ళని గుర్తిస్తున్నాం. వాళ్ళు అనుకున్న శాంతి భద్రతతో కూడిన సమాజాన్ని స్థాపించడానికి మనం కూడా మన వంతు కృషి చేస్తున్నామని చెప్పుకోవడానికి ఇది మంచి అవకాశం. ఈ సందర్భంగా ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్న అందరూ రక్తదాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లానే ఈ సందర్భం ద్వారా మన మీడియా మిత్రుల ద్వారా జనాలందరికీ ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. మీ ఏరియాలో ఎటువంటి అసాంఘిక శక్తులు, వాళ్ళు డ్రగ్స్ అమ్మడం కానివ్వండి, లేదంటే సైబర్ నేరస్తులు కానివ్వండి, ఇంకా ఇతరత్ర క్రిమినల్ యాక్టివిటీస్ ఎవరున్నా ఇమీడియట్గా మాకు లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలని కోరుకుంటున్నాం. దాని మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. జై. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.